హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమందరం చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ టు తోటవర్ హరివిల్. ఏంటి పొద్దున్నే బూడిద గుమ్మడికాయ చూపిస్తుంది అనుకుంటున్నారా? సో ఈరోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనమాట. టిఫిన్ వచ్చేసి మాకు ఇది అనమాట ఈరోజు. అంటే కొంచెం ఫ్యాట్ తగ్గిద్దామన్న ఆలోచనలో వచ్చాము, నేను మా వారిద్దరం. అందుకని టిఫిన్ సెక్షన్ అంతా క్లోజ్ చేసేసి మార్నింగ్ బూడిద గుమ్మడికాయ జ్యూసు, ఒక ఎగ్, 4 బాదం అనమాట. సో అందుకని ఇదిగోండి, నిన్న మార్కెట్ నుంచి తెచ్చాను. ఈ కేజీ లెక్కన ఇస్తున్నారండి. ఇది 2.5 కేజీలు ఉంది. కేజీ 50 రూపాయలు. సో ఇదంతా శుభ్రంగా కడుక్కోవాలి. ఇదంతా కడిగి తీసుకొస్తాను. ఇదిగోండి, దీని పైన బూడిదది ఉంటుంది కానీ తెల్లగా, అదంతా శుభ్రంగా కడిగేసుకోవాలి. దీన్ని మనం కట్ చేసుకుందాం. నిలువున కట్ చేయాలి, అటు బీచ్ మరీ కాస్తున్నావు. బాగుంది. ఏంటి ఇన్ని గింజలు? గింజలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ కట్ చేసుకుందాం. మీకు ఇష్టమైతే ఇలానే తీసుకోవచ్చు, లేదంటే చెక్కు తీసుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం తాగుతున్నాను కదా, అందుకని నేను చెక్కు తీసేస్తాను. అలాగే గింజలు కూడా తీసేసుకుంటే అలవాటు అయిపోతే అలా చెక్కు తీయకుండా కూడా తాగేస్తారంట. అయితే మనం ఫస్ట్ టైం తాగేటప్పుడు చెక్కు తీసుకుంటే మంచిది కదా, అందుకని చెక్కు తీస్తున్నాను. ఇప్పుడు అందరూ బాగా ఎక్కువ తాగుతున్నారండి బూడిద గుమ్మడికాయ జ్యూస్. దీని ఏమంటారు ఇంగ్లీష్లో? యాష్ గార్డ్ అనమాట. అలాగే గింజలు కూడా చూడండి, గింజలు చాలా ఉన్నాయి. వేస్తుంటే రావట్లేదు కాబట్టి మనం ముక్కలు కట్ చేసి తీసుకుందాం గింజలు అనే వాటిని. అది గింజలను ఎలా తీసేసుకోవచ్చు. లేతగానే ఉన్నాయి, వేసేయచ్చు అనుకుంటా, కానీ లేతగానే ఉన్నాయి సొరకాయ గింజలు. ఇంకా పెద్ద పెద్ద కాయలు కూడా ఉన్నాయండి. ఫస్ట్ టైం కదా అని చిన్న కాయ తీసుకొచ్చాను నేను. చూడాలి టేస్ట్ అది ఎలా ఉంటుంది, ఎలాగా ఫ్యాట్ తగ్గుద్దాం మాకు చూడాలన్నమాట. దీంట్లో క్యాలరీస్ కూడా చాలా తక్కువ అంటండి. ఇదిగోండి, చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇదిగోండి, గింజలు కూడా తీసేసాము. ఫస్ట్ టైం తాగుతున్నాను కదా అని చెప్పేసి తీసేసాను. అలవాటు అయితే నెక్స్ట్ టైం నుంచి అన్నీ వేసేయటమే. జ్యూస్ జార్ తీసుకొని నీటిలో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. నేను వాటర్ ఏం పోయలేదు, గ్రైండ్ చేసాక చూపిస్తాను. ఇదిగోండి, దీన్ని మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా తాగేస్తారా? వడకట్టనా? వాటర్ ఏం పోయలేదండి, నేను ఇలా వచ్చింది. బాగా చిక్కగా ఉందన్నమాట. ఎందుకంటే కాయలో హాఫ్లో హాఫ్ అన్నమాట, పావు అనమాట. పావు వంతుకి ఇంత జ్యూస్ వచ్చింది.
ఇంకండి మెత్తగా ప్యూరీ లాగా వచ్చేసింది అనమాట. మీకు ఇంకా పలచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అప్పుడు మనం స్ట్రైన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనమాట. సో నేను కప్పులో కూడా పోసేసాను. ఇంకా ఆలస్యం లేకుండా తాగేద్దాం. సో ఇదండి ఇవాళ చిన్న వీడియో. మీరు కూడా బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ తాగి చూడండి. మేము అందుకనే తాగుతాం స్టార్ట్ చేసాం అనమాట. ఈరోజే స్టార్ట్. సో తర్వాత మళ్ళీ ఎంత ఫ్యాట్ అది బెల్లీ ఫ్యాట్ అంతా తగ్గింది కూడా మీకు చూపిస్తాను నేను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మమ్మల్ని మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఆశిస్తున్నాను. మళ్ళీ మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. అప్పటి వరకు బాయ్ అండి. థ్యాంక్ యూ.